భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూతన విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం గురువారం కొసిగిలో అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కేఎస్ జవహర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి పి తిక్కారెడ్డి, తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఎన్ రాఘవేంద్రారెడ్డి, ఎస్సీ కమిషన్ మెంబర్ మేకల శేషు పాల్గొన్నారు. అయితే వీరికి ముందుగా బిఆర్ డాక్టర్ అంబేద్కర్ కమిటీ సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున మార్కండేయ ఆలయం నుండి బస్టాండ్ మీదుగా వాల్మీకి సర్కిల్ ముందుగా భారీ ర్యాలీతో పూలవర్షం, డప్పు వాయిద్యాల కలశాలతో బాణాసంచారం మధ్య ఘనస్వాగతం పలికారు. కాగా జై భీమ్ నినాదాలు, జెండాలతో కొసిగి ప్రధాన రోడ్డు నీలి సముద్రంగా మారింది. అంబేద్కర్ విగ్రహ కమిటీ సభ్యులు మాట్లాడుతూ విగ్రహానికి పాలకుర్తి తిక్కారెడ్డి ₹1,00,000, మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ₹1,00,000 విరాళం ఇచ్చారన్నారు. అయితే ఆయా నాయకులు మాట్లాడడం జరిగింది. అలాగే ప్రారంభోత్సవ సమయంలో అంబేద్కర్ విగ్రహంపై డ్రోన్తో పుష్పవర్షం కురిపించారు. అంబేద్కర్ విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం నుండే కార్యక్రమానికి వచ్చిన ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి నేతృత్వంలో కొసిగి సిఐ మంజునాథ్ ఆధ్వర్యంలో కొసిగి ఎస్ఐ రమేష్ రెడ్డి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా ఎస్సీ కమిషన్ మెంబర్ మేకల దాస్ గారికి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు కోసిగిలో ఇంత పెద్ద అంబేద్కర్ గారి విగ్రహాన్ని మనం ఇక్కడ నిర్మించుకోవడం, కొంతమంది ఎన్నో అడ్డంకులు సృష్టించిన నా దృష్టికి వస్తే గ్రామ పెద్దల సహాయ సహకారాలతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు మనం ఈ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేసుకోవడం జరిగింది. ఈరోజు రాజ్యాంగ నిర్మాత మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో నాకు పాల్గొనడం ఎంతో గౌరవంగా భావిస్తున్నా. డాక్టర్ బిఆర్ గారు కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు మాత్రమే కాదు, వెనుకబడిన బడుగు బలహీన వర్గాల ఆశయ కిరణం అని చెప్పి తెలియజేసుకుంటున్నా. బీసీ, ఎస్టీ, మైనారిటీలు మరియు పేద ప్రజల విద్య కోసం, సామాజిక హక్కు కోసం పోరాడిన మహాన్నత నేత అని చెప్పి తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడున్న మన అందరి సామాజిక న్యాయం, రాజకీయ హక్కులు, అవకాశాలు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు యొక్క విగ్రహావిష్కరణ చేసేటటువంటి అదృష్టం నాకు రావడం, కోసిగి ప్రజలు నాకు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఉన్నటువంటి రాఘవేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా ఎస్సీ కమిషన్ మెంబర్ దాస్ గారు, బరూర్ జేమ్స్ గారు, అలమర్తి మధు గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నిర్వాహకులందరికీ కూడా పేరు పేరున అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఎందుకంటే నేను ఊహించలే దళితుల్లో ఎంత చైతన్యం ఉంది. కొసిగిలో మా వాళ్ళందరూ కూడా ఈ విధంగా బయటకు వచ్చి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కానీ, నన్ను ఆహ్వానించడం కానీ చూసిన తర్వాత ఇక చాలా తృప్తిగా ఉన్నా. మీ అందరి కళ్ళల్లో నా మీద ప్రేమ కనబడతా ఉంది. మీ అందరి కళ్ళల్లో అంబేద్కర్ గారి యొక్క ఆయన పైన ఆరాధన కనబడతా ఉంది. మీ అందరినీ చూస్తూ ఉంటే నాకు గమనించా, పేదరికం అనేది పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ పేదవాడిగా చావడం మాత్రం మన తప్పు అవుతుంది. దానికి ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు, సమీకరించండి,
బోధించండి, పోరాడండి. ఇక్కడ చూస్తా ఉంటే పిల్లల్ని అడిగాను, మార్కులు ఎన్ని వచ్చాయని అడిగా. మార్కులు తక్కువగా వస్తా ఉన్నాయి మన పిల్లలకి. మనం ఎవరికన్నా తక్కువ కాదు, అందరితో పోటీ పడాలి, ఆర్థికంగా పోటీ పడాలి, ఆరోగ్యపరంగా ముందుండాలి, అదేవిధంగా అభ్యుదయంగా కూడా ముందుండాలి. చాలా మంది అనుకుంటా ఉన్నారు ఇంకా మనలో ఆత్మ న్యూనత ఉంది, ఎవరింటిగా వెళ్ళి కూర్చోమన్నా కానీ లేదండి నిలబడతామంటున్నారు. ఆ పద్ధతి మార్చుకోండి, ఆత్మగౌరవంతో బతకండి. ఆత్మగౌరవం ఇంటి ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఈ దేశంలో బ్రాహ్మణుల దగ్గర నుంచి అట్టడి వర్గాల వరకు కూడా మనం ఎవరికి తీసుకోము, ఎవరికి తక్కువ కాదు. విద్యలో మీ అందరూ చూశారు, అంబేద్కర్ గారు ప్రపంచంలో ఎవరు చదవని డిగ్రీలు చదవటం కానీ. అదేవిధంగా ఈ సందర్భంగా జగజ్జీవన్ రావు గారిని కూడా గుర్తు చేసుకోవాలి. 50 సంవత్సరాలు పార్లమెంటేరియన్ ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీ అండ లేకుండా 10 సీట్లు బీహార్లో గెలిచి అన్ని రాజకీయ పార్టీలకు సవాలు విసిరినటువంటి జగజ్జీవన్ రావు గారు మనవాడే. అదేవిధంగా అంబేద్కర్ గారు మనవాడే. మనం చెప్పుకుంటూ ఉంటాం